ఓం ఓం గురు బ్రహ్మ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. వేణుగోపాల్ గారు చదువుతారా? Vasudev అండి. Case number 56. When I started new dispensary at Kottakota, my first patient was Mr. Veerraju, 40 years. He was deaf. He tried allopathy and homeopathy at Kotpalli, Ramchandrapuram and Draksharamam, but the doctors declared him as deaf permanently. I inquired about the history and causation. 6 months back, he was affected with severe cold, sneezings, and cough due to sudden change of the season from summer to stormy weather. Cold and cough subsided within a week without any treatment, but deafness started. Except this, no irregularities in health at any time. He works in fields in sun, heat, rains, and cold weather since childhood, but he has no disease at all. With the above causation, I prescribed him Delcamera 200 2 doses once in 50 days and NS6S daily doses for 1 month. Next month, he returned with a packet of Delcamera and gave it to me. He said, after the first dose, intense cold, cough, and running nose started. I waited patiently, thinking it has aggravated. The cold lasted for a week. Later, it subsided and my hearing came to normalcy. Now I am fully cured. When I am better, why should I use to second dose? So I returned the dose. Now I brought 10 patients for consultation. I was surprised at his common sense. He was an illiterate. Literates generally use second dose thinking that they will be much better within. But this fellow followed the homeopathy principles unknowingly. As long as the patient improves, do not repeat the dose. వాసుదేవ్ అండి. ఇక్కడ మాస్టర్ గారు చాలా క్లియర్‌గా చెప్పారండి. మనకు కూడా ఒక పాయింట్లు చెప్పారండి నాలాంటి వాళ్ళకి. వెర్రాజు 40 ఇయర్స్ అండి ఈయన. ఈయన వినిపించట్లేదన్నారు. అలోపతి, హోమియోపతి కూడా ట్రై చేశారండి. 6 months బ్యాక్ ఇక్కడ ఈయన ఎఫెక్ట్ అయ్యి సివియర్ కోల్డ్, స్నీజింగ్స్ అండ్ కాఫ్ డ్యూ టు సడన్ చేంజ్ ఆఫ్ సీజన్ ఫ్రమ్ సమ్మర్ టు స్టోమీ వెదర్. సో సడన్ చేంజ్ అన్నది మనకి తెలిసింది డెల్కెమెరా 200 అండి. సో మాస్టర్ గారు అదే డోసు వేశారు. 2 డోసెస్ ఇచ్చారు. కానీ ఫస్ట్ డోస్‌కే 15 డేస్‌కే ఆయనకి క్యూర్ అయింది. క్యూర్ అయ్యి సెకండ్ డోస్ మాస్టర్ గారికి ఇచ్చేశారు. తర్వాత చెప్పాడంటండి ఆయన, నాకు తగ్గిపోయింది, మళ్ళీ సెకండ్ డోస్‌తో పని లేదు నాకని చెప్పి రిటర్న్ ఇచ్చారంటండి. సో దీన్ని బట్టి మనం ఇక్కడ ఒకటి పాయింట్ అర్థం చేసుకోవచ్చు. ఆయనేం చదువుకోలేదు. అయినా సరే చదువుకున్న వాళ్ళు బెటర్‌గా ఉంటదని సెకండ్ డోస్ కూడా ఏసేసుకుంటారు. కానీ ఈయన చదువుకోలేదు. డోస్ రిటర్న్ చేశాడు. బట్ దిస్ ఫెలో ఫాలోడ్ ద హోమియోపతి ప్రిన్సిపల్ అన్నోయింగ్లీ. సో అతను కరెక్ట్‌గా ఫాలో అవుతున్నాడు అని చెప్పి మాస్టర్ గారు అన్నారండి. వాసుదేవ. కృష్ణవేణి. విజయ్ కుమార్ గారు. పూర్ణానందం గారు. మారుతి గారు. వాసుదేవ వినిపిస్తుంది కదండి. ఈ కేసులో ఇతను డెఫ్నెస్ తో మందుకు వచ్చాడు. డెఫ్నెస్ తో మందుకు వచ్చినప్పుడు ఈ డెఫ్నెస్ రావడానికి కాజేషన్ ఏంటనేది మాస్టర్ గారు వాళ్ళు చూస్తే, ఒకసారి ఇతనికి
క్లైమేట్ సమ్మర్ సడన్ గా చేంజ్ ఆఫ్ వెదర్ వచ్చి స్టార్మీ వెదర్ వచ్చినప్పుడు సమ్మర్ నుంచి ఈ కోల్డ్ అండ్ కాఫ్ రావటం, దాన్ని మెడికేషన్ తో సప్రెస్ చేయడం జరిగింది. అది సప్రెస్ చేసిన తర్వాత డెఫ్నెస్ వచ్చింది కాబట్టి దాన్ని తీసుకొని మాస్టర్ గారు వాళ్ళు ఆ సప్రెషన్ బయటికి తీసుకొచ్చేసరికి ఆటోమేటిక్గా డెఫ్నెస్ తగ్గిపోయింది. అది డల్కమారా అనేటువంటి మందుతో ఆ సప్రెషన్ బయటికి లాగి డెఫ్నెస్ ని కూడా తగ్గించారు. అంటే ఈ అక్యూట్ సిమ్టమ్స్ కొన్ని సప్రెస్ చేయటం వల్ల అల్లోపతిక్ మెడికేషన్స్ తో ఇలాంటి ట్రబుల్స్ వస్తాయనే దానికి ఆ కాజేషన్ పట్టుకొని మళ్ళీ దాన్ని బయటికి తీసుకురావడానికి ట్రై చేశారు. ఇవి మనకి క్లినికల్ గా చాలా ఉపయోగంగా ఉంటాయి. వాస్తవ రామేశ్వరరావు గారు. మారుతి గారు చెప్పిందేనండి. ఇలాంటి కేసు ఒకటి, డల్కమేరా కేసు ఒకటి మాకు ఈ మధ్యనే వచ్చింది. అది ఏంటంటే అతను చిన్నప్పటి నుంచి కూడా దగ్గు. ఒక నిమిషం సుబ్బారావు గారు, మీరు మ్యూట్ చేసుకోవాలండి. మాట్లాడండి. చెప్పండి. చిన్నప్పటి నుంచి అతనికి దగ్గు, ఆయాసం, కొంచెం పరిగెడితే కూడా ఆయాసం వచ్చేది, అలాగ ఉండేది అండి. తర్వాత పెద్ద అయిన తర్వాత 2008 నుంచి 12 దాకా కోల్డ్ తోటిని, తర్వాత కోల్డ్ కాఫ్, ఫీవర్ తోటి సఫర్, అప్పుడప్పుడు ఫీవర్ రావడం సఫర్ అయ్యారండి. తర్వాత మళ్ళా 2005 నుంచి 2006లో నోట్స్ బ్లాక్ అది ఉండేది అండి. సెంట్రల్ ఏసీలో పనిచేసేవారట. ఈ సెంట్రల్ ఏసీలో పనిచేసేవారని చెప్పి దాని మీద డల్కమేరా ఇచ్చామండి. డల్కమేరా 30లోనే ఇచ్చాం. డల్కమేరా 30 ఇస్తేనే బాగా పనిచేసింది. 2 months దాకా మళ్ళీ రాలేదండి. తర్వాత నోస్ బ్లాక్ ఇవన్నీ తగ్గి మామూలు నార్మల్గా వచ్చింది. తర్వాత 2 months తర్వాత స్లైట్ ఫీవర్, మళ్ళీ కోల్డ్ వచ్చింది. మళ్ళీ రిపీట్ చేసామండి. చేస్తే మళ్ళీ ఇంకో 3 months దాకా రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉన్నారండి. అంచేది డల్కమేరా ఈ కోల్డ్ సీజన్స్కి వాటికి చాలా బాగా వర్క్ చేస్తుందని అది ఒకసారి మీకు షేర్ చేసుకుందామని చెప్తున్నాను. పూర్ణానంద గారు. శ్రీనివాసమూర్తి గారు. నాది కూడా వాసుదేవ్. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్. రాజశేఖర్. విజయ్ కుమార్ గారు ఉన్నారా? సరే, పూర్ణానందం గారు చదువుతారా కేసు? పూర్ణానందం గారు చదువుతారా? సరే, వేణుగోపాల్ గారు చదివేయండి. Case number 57. In the same dispensary, Kota, a girl of 11 years was brought with a tumor at left clavicular region. The mother reported that the tumor started 8 months back in the size of an almond and increased in the size of a lemon. Tumor was hard like stone without pain. Her health was perfectly normal in all respects except occasional colds. I advised the mother to continue treatment for 7 or 8 months. Prescribed Phytolacca 30 weekly 1 dose for 4 weeks with placebo as daily doses. Next month, the mother came for medicine with another doctor. I prescribed the medicines to the mother and inquired about the girl with tumor. I could not recognize the girl and thought that she might be another girl. Yeah, there was no tumor, but the mother said that she was the girl who had a tumor. After second dose, it became soft. After third dose, the size was reduced. After fourth dose, it disappeared. I was surprised about the action of the remedy and
As she was completely better, I advised to stop the treatment. సో మాస్టర్ గారు మళ్ళీ అదే డిస్పెన్సరీలో 11 years గర్ల్ కి ట్యూమర్ కి ట్రీట్ చేశారండి. కల్విక్యులర్ రీజన్ అంటే బోన్ కే మేడం అది కాలర్ బోన్ అంటాం కదా అది. కాలర్ బోన్ మేడం. అక్కడ ట్యూమర్ అని చెప్పి అన్నారు, లైక్ స్టోన్ వితౌట్ పెయిన్. సో మిగతా సింటమ్స్ ఏమీ లేవు. సో మాస్టర్ గారు ఈ బేస్ చేసుకుని క్యూట్లోనే ఫైటోలాకా 30 వీక్లీ డోస్ ఫర్ 4 weeks ఇచ్చారు. సో అది మెల్లిమెల్లిగా వీక్ బై వీక్ తగ్గుతూ వచ్చింది. అది 4th dose కి రిజపియర్ అయింది. సో మాస్టర్ గారు ఇక్కడ తన చేతులు వాడారు మటన్ బాగా. అది వాసుదేవ. Yes. పూర్ణానందం గారు. మారుతి గారు. వాసుదేవ, ఈ కేసులో ఈ 11 years పాపకి హార్ట్ ట్యూమర్ వచ్చినప్పుడు అక్కడ టిపికల్ గా ఏంటంటే ఆ స్టోన్ హార్డ్ లైక్ ఏ స్టోన్ వితౌట్ పెయిన్ ఏమాత్రం లేకుండా స్టోనీ హార్డ్ ట్యూమర్ అన్నమాట. ఇలాంటి వాటిల్లో ఫైటోలక్క బాగా వర్క్ చేస్తుందని మాస్టర్ గారు ఈ ఫైటోలక్క 30తోనే ఆ కేసుని కంప్లీట్ గా క్యూర్ చేశారు. ఇలాంటి కేసుల్లో మనకి ఎక్కడైనా ఒక స్టోనీ హార్డ్ ట్యూమర్స్ ఎక్స్ట్రా గ్రోత్స్ వితౌట్ పెయిన్ వచ్చినప్పుడు ఈ ఫైటోలక్ అనేది చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. అది ఇక్కడ మాస్టర్ గారు మనకి కేసులో వండర్ఫుల్ రిజల్ట్ ఇచ్చారు. అది నెమ్మదిగా ఈ మెడిసిన్ వాడిన తర్వాత హార్డ్నెస్ తగ్గి సాఫ్ట్ అయిపోయి తర్వాత సైజు కూడా రెడ్యూస్ అయిపోవడం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ మాస్టర్ గారు ప్రూవ్ చేశారు. వాసుదేవ్. రామేశ్వరరావు గారు. వాసుదేవ. శ్రీనివాసమూర్తి గారు. నాది వాసుదేవ. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ అండి, అందరు చెప్పినప్పుడు. రాజశేఖర్. ఒక్కోసారి కొన్ని కేసుల్లో మనం చాలా మందులు పడతాయనో, పెద్ద డ్రగ్ పడుతుందనో, పెద్ద డోస్ పడుతుందనో అనుకుంటాం ఆయుర్వేదం చేయండి. చిత్రంగా భలే తగ్గుతాయి. భుజగారు కొన్ని సోరియాసిస్ సైలీషియాతో 3x తో తగ్గింది, ఆస్మా NS 6x తో ఇలా కొన్ని చెప్పారు కదా. అలాంటిదే ఒక పేషెంట్ నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో వచ్చారనమాట. ఫేస్ కనిపించట్లేదు అసలు, ఒళ్ళంతా కూడా చిన్న చిన్న పులిపిడికాయలు, ఆల్మోస్ట్ స్కిన్ కనిపించినంత పులిపిడికాయలు వచ్చేసి ఉన్నాయి. ఉంటే సరే మందు ఏమి ఇవ్వాలి, అప్పటికే చాలా మందులు వాడాడు. సరే నాకు చిన్నప్పటి నుంచి ఎక్యూట్స్ ఎక్కువ వస్తాయని చెప్పాడు. ఒక పులిపిరికాయని కట్ చేయించేటప్పటికి ఇన్ని వచ్చేసినాయి అని చెప్పాడు. ఇప్పటికే మందులు వాడున్నాడు. ఇవన్నీ చూసి నేను అంటే ప్రాక్టీస్ పెట్టిన 2 నెలలకు అనుకుంటా వచ్చాడు అతను. నాకు ఫస్ట్ అసలు ఏం డ్రగ్ ఇవ్వాలని అది సిమ్టమ్స్ నాకు క్లారిటీ రాలేదు. సరే అనేసి నేను క్యాలిమూర్ 6x 2 పూట్ల 3 పూట్లన ఇచ్చి 15 days కి ఇచ్చి మళ్ళీ రమ్మని చెప్పాను. ఈ లోపు బుజ్జిగారిని ఈ కేసు చూపించి అడుగుదాం మందు అన్నట్టు. నెక్స్ట్ టైం అతను వచ్చాడు, నేను గుర్తుపట్టలేదు. అంటే అసలు మీరు నమ్ముతారో లేదో, మొత్తం రాలిపోయినాయి తెలుసా, అసలు మొత్తం రాలిపోయినాయి. అది KM 6x ఇలా రాలుతాయా అంటే అప్పుడు బుజ్జిగారు నాకు ఈ NS 6x ఆస్మాటిక్ కేసు ఇవి చెప్పారు. అలా ఉంటుంది ఒక్కోసారి సింపుల్ గా. ఇక్కడ చూడండి, అంత ట్యూమర్ పెట్టలక్క 30తో 4 weeks అంటే 4 doses వేసేటప్పటికి తగ్గిపోయింది. వాస్తవ. వేణుగోపాల్ గారు చదవండి నెక్స్ట్ కేసు. వాసుదేవ్. Case number 58. A man of 46 years came for treatment for diabetes. His symptoms were as follows: pain in all the joints of the body, both small and big joints. First pain started with swelling, apathy and dull,
no inclination to work, mentally also apathetic. Vasectomy operation. Pleurisy in right lung, 2 years before, and yellow pus was stabbed. Typhoid. Digestion face was puffy, especially above the upper eyelids. It was yellowish in color. Frequent dryness of mouth. Except the above information, he did not report further. He was mentally indifferent to report anything. His mentally was like that of opium, carbovig, and sepia. If the condition was acute, Dr. GSR Murthy started the case with a dose of Bryonia 200 on 26 July 81. Pains were better, maintained on the same dose till 16th August 81. In the meanwhile, he developed another set of symptoms. Severe sore mouth with burning sensation of tongue and mouth. Urine was yellow. Weakness was more. On 16th August 81, Dr. P. Sambhamurthy prescribed a dose of acid nitric 200. Better repeated the same on 13th September 81. No change in the mental condition. He was not clear in his report and was indifferent to observe the changes and give correct report. About pains, 1 week he reported improvement, and next week he said no change in any symptom after treatment. Basing on the mental picture, Dr. E. Srinivas prescribed him opium 201 dose. On 4th October 81, next week he was better mentally. Kept him on daily dose of MP6X for 3 weeks. On 4th January 82, except indigestion, all symptoms were better. Repeated opium 200 in alfalfa daily doses for 4 weeks. Indigestion also was better. Mental indifference better. Repeated alfalfa for 4 weeks. Later, we put him in observation with the placebo till 13th July 82. No complaints. Mentally also he was healthy. So we advised him to stop the treatment. Vasudev only. పూర్ణానందం గారు. కంటెస్ట్ చూపించండి. ఆ? ఓకే మేడం. మేడం ఈ కేసులో హిస్టరీ ఏమో వెసెప్టింగ్ ఆపరేషన్, రైట్ లెంగ్ ప్రాబ్లం, being all the joints of the body, both small and big joints, first pain starting swelling, దాన్ని బేస్ చేస్తూ మన డాక్టర్ గారు ప్రయోగం ఇచ్చారండి అనిపిస్తుంది. అంటే ప్రయోగం దగ్గర కనబడంగానే కొంచెంగా బయోనిక్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి నాకు అనిపిస్తుంది. తర్వాత లో ఉందని చెప్పి సామూహిక డాక్టర్ నైట్ చేస్తున్నారు, అయినా దానివల్ల ఏమీ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. మెంటల్ మెడిసిన్ బేస్ చేస్తూ ఓపియం ఇచ్చారు. ఓపియం సెకండ్ డోస్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. వాసుదేవ నాకైతే పెద్దగా ఓపియం సింటమ్స్ కూడా పెద్దగా కనబడలేదు. ఓపియంతో కేసు స్టార్ట్ అయ్యింది, క్లోజ్ అయింది. వాసుదేవ మారుతి గారు. వాసుదేవ, ఈ కేసులో మనకి ఒక ఫ్యాక్ట్ ఒకటి మాస్టర్ గారు ఇచ్చారు. ఏంటంటే మనకి కొన్ని క్రానిక్ కేసుల్లో కొన్ని ఎక్యూట్ ఫేజ్ వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి సిమ్టమ్స్ లో మనము క్రానిక్ మెడిసిన్, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ మిస్ అయిపోయి ఎక్యూట్ సిమ్టమ్స్ ని ఎక్యూట్ రెమెడీస్ తో ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కేసులో బ్యాక్గ్రౌండ్ లో ఏమున్నా కూడా మనకు ఆ ఫ్రీక్వెంట్ డ్రైనెస్ ఆఫ్ మౌత్ విత్ థర్స్ట్ అనే దాని మీద బేస్ అయ్యి జిఆర్ మూర్తి గారు బ్రయోనియా 200 ఇచ్చారు. కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం కలగలే. ఇలాంటి కేసెస్ లో ఈ మెంటల్ సిమ్టమ్స్ ని మనం వదిలేసి ఎక్యూట్ ఫేజ్ లో ఎక్యూట్ డ్రగ్స్ ఇచ్చినా కూడా ఉపయోగం ఉండదు అనేటువంటిది మనకి ఈ కేసులో తెలుస్తున్నది. క్లాసికల్ హోమియోపతిలో మనం మళ్ళీ వాళ్ళ కాన్స్టిట్యూషన్, వాళ్ళ మెంటల్ సిమ్టమ్స్ ని తీసుకుంటే గానీ మనకి ఎక్యూట్ సిమ్టమ్స్ కూడా క్లియర్ అవ్వరు అనే దానికి ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్.
ఇక్కడ ఆ పేషెంట్ సైకలాజికల్ గా కార్బైజ్, సెపియా, ఓపియం అంటే బ్లాటెడ్ అవుట్ ఎఫెక్షన్స్, స్లగ్గిస్ కాన్స్టిట్యూషన్, ఇండెఫరెన్స్ ఇలాంటి ఒక మెంటాలిటీ ఉన్నటువంటి పేషెంట్ కింద ఉన్నాడని ఇక్కడ చెప్పారు. దాని మీద బేస్ అయ్యి తర్వాత సాంబమూర్తి గారు కూడా యాసిడ్ నైట్రిక్ 200 ట్రై చేశారు, కానీ దానికి కూడా ఏమాత్రం రిజల్ట్ రాలే. అప్పుడు ఈ శ్రీనివాస్ గారు, మాస్టర్ గారి అబ్బాయి శ్రీనివాస్ గారు ఈ మెంటల్ సిమ్టమ్స్ ఈ గ్రూప్ ఓపియం గ్రూప్ కింద 200 ఒక డోస్ వేసిన తర్వాత హీ వాజ్ బెటర్, మెంటల్ గా డెవలప్ అయ్యాడు, తగ్గింది, మిగతా అన్ని సిమ్టమ్స్ లో మార్పు వచ్చింది. సో ఇక్కడ మనకి కేసులో ఏమవుతుందంటే we have to concentrate always on the mental symptoms of the patient, whether the case is acute or chronic. Then only we can clear even acute symptoms అనే దానికి ఇది మంచి ఉదాహరణ. వాసుదేవ. రామేశ్వరరావు గారు. వాసుదేవ. నాది చెప్పడానికి ఏం లేదు. వాస్తవ. సీతల్ రెడ్డి గారు. వాస్తవ అండి. రాజశేఖర్. వేణుగోపాల్ గారు చదవండి. Vasudevani. Case number 59. Mr. Kumar, 35 years, came from Ankapalli. He suffered from the following troubles. He was suffering from a nodular growth underneath the skin right hand since 4 to 5 years. It slowly increased in size, but painless. Similar type of growths were there in other parts of the body. Sudden catch and stiffness in mandibular joints by ironing. Occasionally blood in stool. Sudden severe pain in muscles of the trunk by stretching the body. Flatulence aggravated in the early morning, belchings also. Extension of stomach, uneasiness in abdomen, emulated after passing stool. Dull feeling, no inclination to work. Occasional headache once in 3 or 4 months. The pain was severe at occiput. White patches on the back of the chest in scapular region. Dandruff since long time. Falling of hair started recently. Felt exhausted in the evenings. Breathlessness and sweats by climbing stairs. Sometimes had to take deep breath. Pain in the right side of the chest at that time. Pain in appendicitis 15 years back. Was controlled with medicines. No necessity of operation. Typhoid at 12th year. Vasectomy in 1977. Nightly emissions with sexy dreams before marriage. Cramps in toes by walking a little distance. Pain in the muscles by bending. Face puffy. The puffiness was aggravated in early mornings. On 20th August 81, Dr. K.S. Sastry started the case with the dose of Apis 200. There was a slight improvement in the puffiness of face. Other symptoms same. Repeat the drug on 19 September 81, but no change. Belchings were not due to digestion trouble, but a nervous manifestation. So I tried a dose of Ignitia 200. On 23rd September 81, belchings better by the next day, but other symptoms same. Repeat the drug on 22 October 81. The catch in the muscles and cramps were better. Maintained on the same drug with the daily dose of NM6X till 5th December 81. The puffiness of face increased, which was aggravated in the morning. Swelling was more between eyebrows and upper eyelids. Pricking pain in the right side of chest was more. Headache, short breath, and sweats were same. On 5th December 81, I prescribed Calicarb 31 dose. Chest pain was better. Headache also intensity better. Prescribed Plaspo for 4 weeks on 19th December 81. Again he came on 31 January 82. No headaches during the above period. Short breath also better. Cramps in toes reappeared. Again placebo for 3 weeks. Cramps better. Hair fall stopped. Exhausted feeling better. Dullness and inactivity completely better. He grew active. Continued placebo for another 8 weeks. On 29th April 82, puffiness of face again repeated.
Exhaustion also again started. Repeated Kalicarb 30 with placebo as daily dose. Was better in all respects. So kept him on observation with placebo for 9 weeks. No relapse of the symptoms. Was better in all respects. So he stopped the treatment. Vasudev అండి. పూర్ణానందం గారు. మేడం గారు మొట్టమొదటిగా దీన్ని డెఫిస్ తో స్టార్ట్ చేశారు. పర్ఫీనెస్ బ్యాక్ సైడ్ ఉన్నాయి, డాండ్రఫ్ ఉంది, తర్వాత దాని బేస్ ఎపిస్ ఇచ్చారు. దాంతో పెద్దగా ఇంప్రూవ్మెంట్ జరగలేదు. ఎక్కువ కాలికార్పల్ సింటమ్స్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి నేను సెకండ్ పేజ్ ఇవ్వండి మేడం. అయిపోయిందా? సెకండ్ పేజ్ ఇవ్వండి. సెకండ్ పేజ్ మేడం. అదే కదా చెప్పాను ఇప్పుడు. అంటే దాన్ని ఎక్కువగా కాలికార్పల్ సింటమ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి నేను కాలికార్పల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. మళ్ళీ ఎపిస్టాల్ సింటమ్స్ కనబడినా సరే కాలికార్పల్ ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి మళ్ళీ కాలికార్పల్నే మళ్ళీ ట్రీట్ చేశారు. దానితోనే కేసు క్లోజ్ చేశారు. వాసుదేవ మారుతి గారు. వాసుదేవ, ఈ కేసులో మనకి ఒక్కోసారి సిమ్టమ్స్ క్లియర్ గా ఉన్నా కూడా మనం ఒకసారి మిస్లీడ్ అయిపోయి వేరే డ్రగ్స్ వేయటం జరుగుతుంది. కానీ రైట్ డ్రగ్ పడిన దాకా ఆ సిమ్టమ్స్ తగ్గనట్టు ఏదో క్లారిటీ ఉండదు. ఏదో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చినాక ఆ ఇంప్రూవ్మెంట్ నిలబడదు. సస్టైన్డ్ ఇంప్రూవ్మెంట్ రావాలంటే ఒరిజినల్ గా ఏ డ్రగ్ అయితే ఎగ్జాక్ట్ గా సిమిలర్ డ్రగ్ అవసరమో ఆ డ్రగ్ పడితే గానీ ఇంప్రూవ్మెంట్ రాదు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఈ కేసులో అక్కడ పఫీనెస్, బ్రెత్లెస్నెస్, స్వెట్స్ దాని మీద బేస్ అయ్యే ముందు యాపిస్ వేయటం జరిగింది. వేస్తే ఏదో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు అనిపించింది. మళ్ళీ బెల్చింగ్స్ ఇండైజెషన్ వల్ల కాదు, నర్వస్ మేనిఫెస్టేషన్ అని చెప్పి ఇగ్నేష్ వేయటం జరిగింది. అప్పుడు కూడా పూర్తిగా ఈ పఫీనెస్ వాటిలో తేడా రాకుండా కేసు లింగరింగ్ గా ఉంది కాబట్టి అప్పుడు అతని ఎగ్జాక్ట్ సిమిలిమమ్ కాలికార్బ్. దానికి టిపికల్ సిమ్టమ్ ఏంటంటే స్వెట్ బిట్వీన్ ఐబ్రోస్ అండ్ అప్పర్ ఐలిడ్స్ అనేది కాలికార్బ్ కి ఒక టిపికల్ సిమ్టమ్. అండ్ ప్రిక్కింగ్ పెయిన్ ఎనీవేర్ ఇన్ ది బాడీ, పర్టికులర్లీ ఇన్ ది లంగ్స్ రీజియన్ అనేటువంటిది కాలికార్బ్ అనేటువంటి ఒక చిల్లీ రెమెడీకి టిపికల్ సిమ్టమ్. దాంట్లో షార్ట్ బ్రెత్, స్వెట్స్ అన్ని ఉంటాయి కాబట్టి అప్పుడు ఎగ్జాక్ట్ గా కాలికార్బ్ 30 ఒక డోస్ పడిన తర్వాత పేషెంట్ లో రాడికల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ వచ్చేసి సిమ్టమ్స్ అన్ని ఇంప్రూవ్ అయ్యి పేషెంట్ గ్రూ యాక్టివ్. సో ఆయన ప్లాస్బో మీద 8 వీక్స్ నుంచి ఫైనల్ గా మళ్ళీ అప్పుడప్పుడు కాలికార్బ్ 30 రిపీట్ చేస్తూ ప్లాస్బో ఇవ్వడం జరిగింది. ఈ మెడికేషన్ లో ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ సిమిలిమం పడటం వల్ల ఆ పేషెంట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ లో ఇంప్రూవ్ అయినట్టుగా తెలుస్తుంది. సో వీ హ్యావ్ టు హిట్ ది రైట్ డ్రగ్, విల్ బి నో సస్టైన్డ్ రిలీఫ్ అనేటువంటి దానికి ఇది ఒక మంచి ఉదాహరణ. వాసుదేవ. గారు. నాది వాసుదేవ. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ. రాజశేఖర్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీష్. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. వాసుదేవ.